భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు, టీచర్లు విద్యార్థులకు వీలుగా అకాడమిక్ క్యాలెండర్ సర్దుబాటు, అమ్మఒడి పథకంలో ఉండడంతో 11వ తేదీ హాఫ్ వర్కింగ్ డే. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 8 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో పని దినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యా సంవత్సరంలో పని దినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది. ఈ నెల 13 నుంచి 3 రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటు ఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 10వ తేదీ ఆదివారం సెలవు అయితే 11న సోమవారం అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేగా ఉంటుంది. హాఫ్ డే సెలవు ఉంటుంది. తర్వాత 17వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉంటాయి. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 7-8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలు వాయిదా. ఈ నెల 21 నుంచి 23 వరకు జరగాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. సిలబస్ పూర్తికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. 12 నుంచి సంక్రాంతి సెలవులు, 11న అమ్మఒడి కార్యక్రమం. పాఠశాలకు ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంచాలకులు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులతో అకాడమిక్ అంశాలపై సోమవారం యూట్యూబ్ ఛానల్ లైవ్ ను ఆయన నిర్వహించారు. 9న రెండో శనివారం పాఠశాలకు సెలవు, 11న అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం వరకు పాఠశాలలు నడుస్తాయి. 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, 18న బడులు తెరుచుకుంటాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 7-8 తరగతులకు ఈ నెల 23 నుంచి ఫార్మేటివ్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాటిని ఫిబ్రవరికి వాయిదా వేస్తున్నాం. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 9, 10 తరగతులకు ఈ నెల 6 నుంచి ఎఫ్ఏ పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. సెలవుల తర్వాత ఇంటర్ తరగతులు. ఇంటర్ మొదటి ఏడాది తరగతులను సంక్రాంతి సెలవుల తర్వాత ప్రారంభించనున్నారు. రెండో ఏడాది విద్యార్థులకు నవంబర్ 2 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులు సాగుతుండగా పండగ సెలవుల అనంతరం నేరుగా తరగతులు నిర్వహించేందుకు ఇంటర్ విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ప్రవేశాలపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ వారంలో ఆఫ్లైన్ ప్రవేశాలకు ఇంటర్ విద్యా మండలి ప్రకటన జారీ చేయనుంది. గతంలో లాగా సీట్లను భర్తీ చేసుకునేందుకు కళాశాలకు అనుమతి ఇవ్వనుంది. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రవేశాల్లో జాప్యం జరిగినందున మొదటి ఏడాది విద్యార్థులకు మే నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ కారణంగా ప్రయోగ పరీక్షల నిర్వహణ కష్టమని భావిస్తున్న ఇంటర్ విద్యా మండలి ప్రాజెక్ట్ వర్క్స్ ను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది తరగతులు అనేవి సంక్రాంతి సెలవుల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్ అనేది ఈ వారంలోనే విడుదలవుతుంది. మరి ఈ మొదటి సంవత్సర అడ్మిషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని సంక్రాంతి సెలవుల తర్వాత మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర తరగతులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు అనేవి కూడా మరి ఏప్రిల్లో నిర్వహించాలి అనే ప్రతిపాదన ఇక్కడ తీసుకురావడం, అంటే ఏప్రిల్ మొదటి వారంలో, అలాగే ఫస్ట్ ఇయర్ వారికి మే నెల మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు సంబంధించిన ప్రాక్టికల్స్ అనేవి వాటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇవ్వాలి అని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎఫ్ఏ పరీక్షలకు ఏర్పాట్లు. రేపటి నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు అన్ని యాజమాన్యాలు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించాలి. డిఈఓ కోవిడ్ కారణంగా కొన్ని నెలలుగా పాఠశాలకు హాజరు కాని విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు అనగా నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత విడతల వారీగా తరగతులు ప్రారంభించిన ప్రభుత్వం ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలను ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. వాస్తవానికి FA1 నుంచి FA4 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండేది. గతేడాది ఆగస్టు లోపే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా
చేపట్టలేదు. గతేడాది నవంబర్ నుంచి 9-10 తరగతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి 4 సార్లు నిర్వహించాల్సిన పరీక్షలు సమయం లేకపోవడంతో 2 సార్లు మాత్రమే జరపాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి విడత పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎంయూఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపారు. తరగతులు ప్రారంభమైన తర్వాత గతేడాది నవంబర్ 16న విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించే బేస్ లైన్ పరీక్ష మాత్రమే నిర్వహించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ఇవే మొదటి పరీక్షలు. 59,000 మంది విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలో చదువుతున్న 9 తరగతి విద్యార్థులు 29,000 మంది, 10వ తరగతి విద్యార్థులు 30,000 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రశ్నపత్రాలు తయారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ సమగ్ర మూల్యాంకన విధానంలోనే సిసిఈ నిర్వహించాలి. మూల్యాంకనం చేయించి సిసిఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థుల మార్కులను పాఠ్యాంశాల వారీగా రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. FA1 పరీక్షలు పూర్తయిన తర్వాత FA2 పరీక్షలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందరూ నిర్వహించాలి. ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న FA1 పరీక్షలను ప్రైవేట్ ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలు నిర్వహించాలి. ఆ దిశగా జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాం. 7-8వ తరగతి విద్యార్థులకు కూడా సంక్రాంతి పండుగ తర్వాత పరీక్షలు ఉంటాయి. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అంటూ డిఈఓ జి నాగమణి తెలియజేయడం మనం చూడవచ్చు. పండగ తర్వాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు. ఏజెన్సీ మారుమూల పాఠశాలకు ఇబ్బంది లేకుండా చర్యలు. అందరూ పట్టణ మైదాన ప్రాంతాలకు తరలిపోకుండా కొన్ని పోస్టులు బ్లాక్. 8 ఏళ్ల సర్వీస్ నిండిన గ్రామీణ ప్రాంత టీచర్లకు మేలు జరిగేలా ఏర్పాట్లు. పనితీరు పాయింట్లు ప్రతిపాదికన బదిలీలు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల నమోదును ఇప్పటికే పూర్తి చేయించిన విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాటిని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. నిజానికి సంక్రాంతికి ముందే బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని ముందు భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సెలవుల తర్వాతకు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ జాగ్రత్తలు. ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా బదిలీల కారణంగా ఏజెన్సీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది. అలాగే టీచర్లలో ఒకే స్కూళ్లలో 8 ఏళ్ల సర్వీస్ నిండిన వారికి, ప్రధానోపాధ్యాయుల్లో ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి తప్పనిసరి బదిలీ నిబంధన పెట్టారు. ఇతరుల్లో ఒకే చోట కనీసం 2 ఏళ్లు నిండిన వారికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. 2 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్ పూర్తి చేసిన వారికి కారణాలతో కూడిన అభ్యర్థన పూర్వక బదిలీ దరఖాస్తుకు వీలు కల్పించారు. 16,000 పోస్టులు బ్లాక్. మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా అందరూ పట్టణ మైదాన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 16,000 పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేసింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పోస్టును బ్లాక్ చేస్తున్న అంశాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డుల్లో ప్రదర్శించారు. పోస్టులు బ్లాక్ చేయకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూల్లో ఉన్న 10,198 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఉపాధ్యాయులు లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశం ఉండేది. 76,000 బదిలీలకు వెబ్ ఆప్షన్లు. ఇదిలా ఉంటే 76,119 మంది బదిలీలకు సంబంధించి దాదాపు అంత బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కంపల్సరీ కేటగిరీలో 26,117 పోస్టులు, రిక్వెస్ట్ కేటగిరీలో 50,002 ఖాళీ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా విద్యాశాఖ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అలాగే వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా సర్వర్లు విభజించారు. పాయింట్ల ఆధారంగా బదిలీలు. ఉపాధ్యాయుల సర్వీస్తో పాటు వారి పనితీరును కూడా బదిలీలో విద్యాశాఖ పరిగణలోకి తీసుకుంది. వీటికి కొన్ని పాయింట్లను కేటాయించింది. విడో, భార్యాభర్తలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు, ఇలా కొన్ని కేటగిరీల వారికి ప్రాధాన్యతనిస్తూ అదనపు పాయింట్ ఇచ్చింది. ఆ ప్రకారం పాయింట్లు మెరిట్ ప్రతిపాదికన బదిలీలు చేయనున్నారు. ఈ ప్రక్రియ మాన్యువల్ గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్ గా జరిగేలా కంప్యూటర్ జనరేటెడ్ బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మరి మొత్తానికి సంక్రాంతి పండగ సెలవుల తర్వాత టీచర్లకు బదిలీ ఉత్తర్వులు అనేవి అందనున్నాయి.
సివిల్ సర్వీసెస్ కు మరో 89 మంది పేర్లు. సివిల్ సర్వీసెస్ లోని వివిధ విభాగాలకు మరో 89 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ సిఫారసు చేసింది. సివిల్ సర్వీసెస్ 2019 పరీక్షల ఫలితాలు గత ఏడాది ఆగస్టులో వెల్లడయ్యాయి. ప్రతిభ ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, సెంట్రల్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 927 పోస్టులకు గాను 829 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ కేంద్రానికి సిఫారసు చేసింది. నిబంధనలకు లోబడి ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాలకు అవసరమైన మరో 89 మంది పేర్లను తాజాగా యూపీఎస్సీ పంపినట్లు కేంద్ర సిబ్బంది వివరాల శాఖ సోమవారం తెలిపింది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 73 మంది, ఓబీసీ 14 మంది, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ అభ్యర్థి 1 ఉన్నారని పేర్కొంది. ఈ జాబితాను https://www.upsc.gov.in వెబ్సైట్లో చూడవచ్చని వివరించింది. స్కూళ్ల నుంచి స్వదేశీ ఉద్యమం, ఆత్మ నిర్భర్ భారత్ నిదానంతో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచడంలో భాగంగా స్వదేశీ ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ టాయ్ ఫెస్టివల్ బొమ్మల ఉత్సవంకు రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉద్యమానికి స్కూళ్ల నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్ ను వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్లో 80% చైనా నుంచి దిగుమతి అవుతున్నవి. దేశీయంగానే బొమ్మల రూపకల్పనకు వీలైన ఆలోచనలు పెంపొందించడం, విద్యా కార్యక్రమాలకు వీలైన విధంగా వాటిని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ టాయ్ ఫెస్టివల్ ను ఎన్సీఆర్టీ నిర్వహించనుంది. ఇందుకోసం 75 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఏపీ నుంచి 1 ఉండనుంది. సోమవారం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలతో యూట్యూబ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏప్రిల్లో పాఠశాలలు తెరవాలి, 69% తల్లిదండ్రుల అభిప్రాయం. కోవిడ్-19 తీవ్రత, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్లోనే పాఠశాలలు తెరవాలని 69% మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. 19% మంది మాత్రమే జనవరిలో తెరవాలని అంటున్నారు. టీకా విషయంలో తల్లిదండ్రులు తొందరపడడం లేదు. కేవలం 26% మంది మాత్రమే ఏప్రిల్ కల్లా తమ పిల్లలకు టీకా వేయించాలనుకుంటున్నారు. 56% మంది మాత్రం వేచి చూద్దామని ధోరణిలో ఉన్నారు. టీకా డేటా, సమర్థతకు సంబంధించిన ఇతర వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే టీకా విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 19,000 మంది తల్లిదండ్రులపై లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. IIITలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. రాష్ట్రంలోని IIITలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడు IIITలో 2020-21 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీ ప్రవేశాల ప్రక్రియను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కళాశాలలో శిక్షణ ఇప్పించి వారి ఉద్యోగ అవకాశాల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని కులపతి ఆచార్య కేసీ రెడ్డి మాట్లాడుతూ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జనవరి 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. సెట్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులు శివశంకర్ ప్రొద్దుటూరు కడప జిల్లా, యుగంధర్ రాజాం శ్రీకాకుళం జిల్లా, అభిషేక్ టెక్కలి శ్రీకాకుళం జిల్లాలకు ప్రవేశ పత్రాలను అందజేశారు. మొదటి 3 ర్యాంకు సాధించిన విద్యార్థులతో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, కులపతి కేసీ రెడ్డి తదితరులు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.